రోజు రోజుకు సోషల్ మీడియా మోసాలు పెరిగిపోతున్నాయి. మీకే ఈ ఆఫర్ అంటూ మురిపిస్తున్నారు కేటుగాళ్ళు. వాళ్ళను నమ్మితే ఇక అంతే సంగతులు. తాజాగా కోనసీమ జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ టీచర్ సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు. ఏకంగా 24 లక్షలను పోగొట్టుకున్నారు. అసలు ఏం జరిగింది? ఎంత డబ్బును ఆ టీచర్ కోల్పోయారు? ఈ ఘటనపై వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా మగటాపల్లి గ్రామంలో సైబర్ నేరగాళ్ల మోసానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలయ్యారు. సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకున్న సైబర్ మోసగాళ్లు ఏకంగా 24 లక్షల రూపాయలను కొల్లగొట్టడం ఆందోళన కలిగిస్తోంది. అవగాహన లోపమే ఈ భారీ నష్టానికి కారణమైందని అధికారులు చెబుతున్నారు. మగటాపల్లి గ్రామానికి చెందిన కొనుకు శ్రీనివాస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన మొబైల్ ఫోన్లో ఫేస్బుక్ స్క్రోల్ చేస్తుండగా ఎదురైన ఓ లింక్పై క్లిక్ చేశారు. ఆ లింకు ఓ కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో ప్రచారం చేస్తూ ఆకర్షణీయమైన ఆఫర్ను చూపింది. ఎలాంటి అనుమానం లేకుండా ఆ లింకులో లాగిన్ అయిన శ్రీనివాస్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. ఆ టీచర్ గారు ఫేస్బుక్ను స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక లింక్ ఒకటి కనిపించింది. ఆ లింక్ని క్లిక్ చేశారు. ఆ లింక్ని క్లిక్ చేస్తే దాంట్లో సారాంశం ఏంటి అంటే, మేము ఇలా సెంట్రల్ గవర్నమెంట్ పథకం మాది, మీకు మేము ఒక 10 lakhs రూపీస్ ఎరువులు పంపిస్తాము, మీరు వాటిని మీరు కనుక వాటిని అమ్మితే మీకు దాంట్లో 5 lakhs లాభం వస్తుంది, ఆ లాభం అమౌంట్ని మేము క్రెడిట్ చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడంతో దాంట్లో లాగిన్ అయ్యి ఆయన డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదో బ్యాంక్ అకౌంట్లు పెడితే దానికి దఫదఫాలుగా అమౌంట్ కొడుతూ సుమారుగా 24 లక్షల రూపాయలు అమౌంట్ని దాంట్లో కొట్టడం జరిగింది. ఈ విధంగా చదువుకొని పిల్లలకి ఇంకా మార్గదర్శకంగా ఇంకా ముందుకు అందరికీ సమాజానికి సొసైటీకి చెప్పాల్సిన వాళ్ళు కూడా దురదృష్టవశాత్తు ఈ సైబర్ నేర ఈ క్రైమ్ పట్ల బాధితులుగా మారటం కొంత ఆందోళన చెందాల్సిన విషయం ఇది. లింకులో ప్రవేశించిన కొద్దిసేపటికి సైబర్ నేరగాళ్లు శ్రీనివాస్కు ఫోన్ చేశారు. తాము కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ద్వారా 10 లక్షల రూపాయల విలువైన ఎరువులు పంపిస్తున్నామని తెలియజేశారు. ఆ ఎరువులను విక్రయిస్తే 5 లక్షల వరకు లాభం వస్తుందని నమ్మబలికారు. అధికారికంగా మాట్లాడుతున్నట్లు నటిస్తూ పూర్తి వివరాలు ఇచ్చి ఎలాంటి సందేహానికి తావు లేకుండా మాట్లాడడంతో శ్రీనివాస్ వారి మాటలు నమ్మినట్టు తెలుస్తోంది. సరుకు లారీ ద్వారా వస్తుందని, రవాణా ఖర్చులు, ప్రాసెసింగ్ ఫీజు పేరుతో ముందుగా కొంత మొత్తం చెల్లించాలని సైబర్ నేరగాళ్లు కోరారు. వారి సూచనల మేరకు శ్రీనివాస్ ఫోన్పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ప్రారంభించారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దఫదఫాలుగా మొత్తం 24 లక్షల వరకు వివిధ అకౌంట్లకు పంపించారు. డబ్బు పంపిన తర్వాత కూడా సరుకు రాకపోవడంతో శ్రీనివాస్ ఆందోళనకు గురయ్యారు. అయినప్పటికీ కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు సరుకు లారీలో వస్తోందని చెబుతూ మరికొంత అమౌంట్ వేయాలని కోరారు. ఈ దశలోనే మోసపోయినట్టుగా గ్రహించిన శ్రీనివాస్ అప్రమత్తమయ్యారు. వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేశారు శ్రీనివాస్. తన బ్యాంకు ఖాతా వివరాలను అధికారులకు అందించారు. ఫిర్యాదు అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు, బ్యాంకు సిబ్బంది తక్షణమే స్పందించి ట్రాన్సాక్షన్స్ పరిశీలించారు. ఈ క్రమంలో 24 లక్షల్లో నుండి 9 లక్షల వరకు ఫ్రీజ్ చేయగలిగినట్టుగా అధికారులు తెలియజేశారు. అయితే మిగిలిన మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు వివిధ ఖాతాల ద్వారా తరలించినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా పోలీసులు తెలియజేశారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కాబట్టి దయచేసి ఈ కేసు విషయంలో ఎస్పెషల్లీగా ఈ 24 లక్షల రూపాయలు వాళ్ళకి కొట్టిన తర్వాత అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అని చెప్పి అన్న తర్వాత లాస్ట్లో చివరిలో మేల్కొని ఆయన ఈ 1930 ఏదైతే మన సైబర్ సెల్కి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ ఉందో ఆ నెంబర్కి 1930కి కాల్ చేసి దాంట్లో ఆయన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి జరిగిన విషయాన్ని అంతా కూడా నమోదు చేస్తే వెంటనే ఏ అకౌంట్లకి అయితే ఈయన అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యిందో ఇమీడియట్గా ఆ అకౌంట్లు ట్రాన్స్ఫర్ చేయడం, ఫ్రీజ్ చేయడం జరిగింది బ్యాంకు వారు. అలా ఫ్రీజ్ చేయడం వల్ల ఈయనకి 9,30,000 రూపాయలు ఈయన సొమ్ము ప్రస్తుతం ఆ అకౌంట్లో ఆగింది. ఇప్పుడు ఆ అకౌంట్లోంచి ఆయన సొమ్ము ఆయనకి తీసుకురావడానికి కూడా ఈ ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఈ 24 లక్షల రూపాయలు ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళకి ఒక లింక్ క్లిక్ చేస్తే వాళ్ళతో మాట్లాడి దఫదఫాలుగా వేసేయటం,
తర్వాత ఆనాక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే చందంగా లాస్ట్ మినిట్లో మళ్ళీ 1930కి పెట్టడం, దాంట్లో 9,30,000 ఫీజు తీసుకోవడం, ఇవంతా కూడా ధర్మిలా జరిగింది. బట్ ఏదైనా సరే ఎవరైనా సరే, ఏ వ్యక్తులైనా సరే ఈ సైబర్ క్రైమ్ నేరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఈ విధమైన చర్యల వల్ల సొసైటీలో ఎవరైతే ఈ సైబర్ క్రైమ్ని అడ్డం పెట్టుకుని ఈ విధంగా డబ్బుల పట్ల ఈజీ మనీకి చేస్తున్నారో వాళ్ళు మిగతా వేరే వ్యవస్థీకృత నేరాలు బాట పడుతున్నారు వాళ్ళు. ఈ ఘటనతో సోషల్ మీడియాలో కనిపించే లింకులు, ఆఫర్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే సందేశాలను నమ్మకూడదని, ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ను సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు.